హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి హైదరాబాద్ బగారా రైస్ అండి. తయారు చేసే విధానం చూసేద్దాం. ఒక కడాయిలో 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా తీసుకున్నానండి. 5 ఇలాచీ తీసుకోవాలి. 3 to 4 మరాఠీ మొగ్గ తీసుకోవాలి. హాఫ్ దాల్చిన చెక్క తీసుకోవాలి. 5 to 6 ఆఫ్ లవంగాస్ కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం వేగనివ్వాలి మసాలా. దాని తర్వాత 5 to 6 ఆఫ్ బే లీవ్స్ కూడా తీసుకోవాలి. 3 to 4 స్టార్ అనస తీసుకోవాలండి. ఇక్కడ 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాజీరా తీసుకున్నానండి. నేను మెయిన్ ఫ్లేవర్ సాజీరా అండి బగారా రైస్కి. సో కొంచెం మసాలా అంతా వేగనివ్వాలి మాడిపోకుండా. దాని తర్వాత ఆనియన్ తీసుకున్నాను. 3 to 4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. అదే పొడవుగా కోసుకున్నానండి బగారా రైస్కి. నేను మసాలా అయితే తక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే మే సీజన్ కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. తర్వాత 6 to 7 ఆఫ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి, కొంచెం స్పైసీ ఉన్నవి. మొత్తం అంతా ఫుల్గా కలపాలి బాగా మాడిపోకుండా. కొంచెం నేను ఆనియన్స్ వేగాలని చెప్పి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఆనియన్ వేగడానికి. ఇక్కడ నేను కొంచెం ఫ్లేవర్కి గీ తీసుకున్నానండి, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్. మొత్తం అంతా మిక్స్ చేయాలి బాగా. ఆనియన్ వేయకుండా మీడియం సైజులో తీసుకోవాలండి, మీడియం సైజులో వేగాలండి. సో అలా కలుపుతూ ఉండాలి, మాడిపోతుందండి కలపకపోతే. ఇక్కడ నేను 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నానండి. ఇక్కడ కొంచెం బాగా వేగించాలి జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ లేకపోతే మాడిపోతుంది మొత్తం అంతా. సో ఆనియన్ రెండుకు బాగా కలపాలి, బాగా మిక్స్ చేయాలి. ఇలా చూపించిన విధంగా అలా వేపుతూ ఉండాలండి. ఆనియన్ వేగినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను కేజీ బియ్యం తీసుకున్నానండి నేను. సో ఇక్కడ నేను రైస్ కొంచెం వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుతూ ఉండాలి. రైస్ ఇలాగా కడిగిన తర్వాత వేసిన తర్వాత రైస్ బాగా పలుగ్గా వస్తుందండి. సో అందుకు ఫ్లేవర్ కూడా బాగా ఉంటుందని చెప్పి రైస్ కూడా నేను వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల రైస్ కొంచెం కలపడం వల్ల మసాలాలో పొలుగ్గా వస్తుందండి కొంచెం. సో ఇలా కలుపుతూ ఉండాలి. దీనికి తగినంత వాటర్ తీసుకోవాలండి. దీని తర్వాత కొంచెం కుక్ చేశాను మీడియంలో. దీని తర్వాత కలుపుతూ ఉండాలి. మధ్యలో చూసానండి, మధ్యలో చూడడం తర్వాత మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. రైస్ పలుగ్గా వస్తే కొంచెం తీసేసుకోవచ్చు. అన్నం పలుగ్గా అయిపోయిందండి. ఈ బగారా రైస్ దేనికైనా బాగుంటుందండి. చికెన్ కర్రీలో కానీ లేకపోతే మటన్ కానీ, లేదంటే వెజ్ తినే వాళ్ళు వచ్చేసరికి బంగాళదుంప పన్నీర్లో కూడా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది అండ్ ఈజీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హనీ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.